ముచ్చట్లు రాజన్న ముచ్చట్లు సర్పంచ్ ఏం రాదన్నా సర్పంచ్ చూపెడుతున్నావు కానీ ఊరితో చెప్తున్నాను కదా. ఇక బురుగుపల్లి ఉండరా ఊరు మన మండలం వచ్చేసి శంకరపేట అన్నమాట. శంకరపేట ఏ బ్రాకెట్ ఏముంటుంది ఇక జిల్లా వచ్చేసి మీద ఇక సర్పంచ్ మీద చూసిరుగా. ఈ ఊర్లో చాలా పెద్దది అనమాట. ఊరు ఇప్పుడు ప్రత్యేకత ఉన్నది. అమ్మవారి టెంపుల్ కోటమ్మ తల్లి టెంపుల్ అని చెప్పేసి 5 సంవత్సరాలకు ఒకసారి భారీ ఎత్తున జాతర అవుతుంది. దగ్గర దగ్గర 1500-2000 ఏటలు చెప్తాయి. అంటే ఎంత పెద్ద జాతర అనుకోవాలి కదా. చాలా పెద్ద జాతర మన జిల్లాలో అవుతుంది. తెలంగాణలో అయితే కానీ ఈ జిల్లాలో అయితే పెద్ద అనుకుంటా నాకు తెలుసు. గవర్నర్ అడిగి తెలుసుకుందాం. ఇక గౌరవం నాతో ఉన్నాడు చేసినాం కదా. గవర్నర్ తెలుసుకుని మలుపులే. నమస్తే నమస్తే రాజన్న. బాగుంది. బయటకు రావడం కూర్చుని అవన్నా ఇప్పుడే వచ్చిందే. గుడి బాగున్నది. గుడి బాగున్నది. కోటమ్మ టెంపుల్ చాలా ఫేమస్ అన్న. 5 ఏళ్ళకి ఒకసారి జాతర అవుతుంది. ఒక 2000 ఆటలు తిరుగుతాయి అన్న. హైదరాబాద్ కి ఎక్కడికి వెళ్ళి కిక్కిరుగా ఉసుకేస్తే రాలకుంటే జనాలు వస్తారన్న. చాలా ఇంకా తల్లి దయ వలన మాకు ఊరు సల్లా ఉంటుంది. మా గ్రామ ప్రజలు సల్లా ఉంటారు. చల్లగా వర్షాలు పడతాయి రాజన్న. భగవంతుడు కృపతోటి అంత ఆయుధ ఆరోగ్యంలో సుఖ సంతోషంతో ప్రజలు రాజన్న. ఆ దేవుని సాక్షితోటి అందరం చల్లగా చూస్తున్నాం అన్న. అవన్నీ ముచ్చట్లు తెలుసుకోవడానికి వచ్చిన నేనంటే మీకు తెలుసుకొని వచ్చిన మీరు చెప్పాలిగా అన్న. నమస్తేనే. మా కోటమ్మ దయ వలన గ్రామ కోటమ్మ తల్లి దీవెనలతోటి 2025లో పోటీ చేసిన నాకు 3 పిల్లలన్నా. అది రేవంత్ రెడ్డి దయ వలన అది కలిసి వచ్చిన వలన నేను పోటీ చేసినన్నా. నేను చాలాసార్లు సర్పంచ్గా నిలబడదామని ఆశ ఉండే అన్న. 4 సర్పంచ్లను సహకరించిన, వాళ్ళకు కూడా సహకరించిన. వాళ్ళందరూ ఆశీర్వాదాలతోటి మా గ్రామ ప్రజలు అందరూ నా పనితీరును చూసి వీడు కష్టపడతాడని చెప్పి అందరు పెద్దలు చిన్నలు అన్నలు పెద్ద మనుషులు అందరు ఆశీర్వాదంతో నా గ్రామ ప్రజలు ఆశీర్వాదంతో అందరు అఖండ విజయంతో నన్ను గెలిపించారన్న. మా మండలి శంకరంపేట పెద్ద శంకరంపేట ఏ మా సంజీవ్ రెడ్డి ఎమ్మెల్యే సాబ్ ఆశీర్వాదంతో, మా సురేష్ శెట్టి గారు ఎమ్మెల్యే సాబ్ ఆశీర్వాదంతో అందరూ సహకరించి నాకు అఖండ మెజార్టీతో భారీ 216 ఓట్ల లీడుతోటి భారీ మెజార్టీతో గెలిపించారన్న. నా గ్రామ ప్రజలకు అందరికీ వెళ్ళవేళలా నేను ఎప్పటికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను గ్రామ ప్రజలకు కోరుచున్నాను. అన్న మీ అంటే మా అమ్మ ఎప్పటి నుంచో మేము రాజకీయ కుటుంబమే. కళ్ళు వృత్తి రామగోడు సభ నుండే మా నాన్న కళ్ళు అమ్ముతుండే, వాళ్ళు కళ్ళు పెడుతుర్రి. ఆ కళ్ళు ద్వారా మాకు రాజకీయ మిగిలిన పలాని పెద్ద మనిషి రామగౌడ అని ఉండే, మాజీ గీత కార్మిక శాఖ ఆయన సహకార చైర్మన్ ఉండే రామగౌడ సార్. మేము అప్పుడు టీడీపీలో ఉన్నామన్నా. 25 ఏళ్ళ కింద టీడీపీలో ఉంటే అప్పుడు మాకు శశిధర్ ఎమ్మెల్యే నారాయణ రెడ్డి తండ్రి గారు నారాయణ రెడ్డి ఆయన ద్వారా మా నాన్న మా అన్న గిట్లో వచ్చి వాళ్ళ ద్వారానే నాకు ఒక 20 ఏళ్ళ నుంచి నాకు రాజకీయం అంటే చాలా పిచ్చాను. నా కోటకు రాజే ముందు కూడా కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానం, అపారమైన గౌరవం నాకు. అందుకే ఆ పార్టీ నుంచి నేను నా కోటకు రాకముందు కూడా లాలే నాయక్ అని ఉండే. మాకు తాండల్ గ్రామ పంచాయతీ ఒకటి ఉండే అన్న. ఇప్పుడు విలేజ్ చేంజ్ అయింది. అక్కడ తాండల్ జమున నాయక్ తండ అని చెప్పి అయింది. అక్కడ నుంచి లాలే నాయక్, ఆ తర్వాత శంకర్ నారాయణ, ఆ తర్వాత సత్యనారాయణ దొర, ఆ తర్వాత మల్లేశం. అందరి సహకారం వాళ్ళందరికీ నేను సహకరించిన, వాళ్ళు మనకు సహకరించారు. వాళ్ళందరి ఆశీర్వాదంతో మనం ఇప్పుడు సర్పంచ్ అయినా. మా రాజకీయ గురువు జనార్దన్ అని ఉండే, ఆయన ఎంబడి వెళ్ళేంటుండే. ఆయన ఏడున్నా ఎక్కడున్నా ఏ రాత్రి ఉన్నా 2 గంటల రాత్రి అయినా ఆయన ఎంబడి వస్తుంటే ఆయన ఎంబడి తిరుగుతుంటే ఆయననే నా రాజకీయ గురువు. అంటే జనార్దన్ అని ఊర్లో ఉంటాడు ఆయననే మన స్మృతి రాజకీయం. రైట్ అన్న. సంతోషం అన్న. మీరు కూడా మా ఊరికి వచ్చినందుకు ధన్యవాదాలు. నమస్కారం. నమస్తే అన్న. మరి సర్పంచ్ పోటీ చేస్తున్నప్పుడు ఇంటికి ప్రచారం చేస్తారు కదా, సమస్యలు ఏం లేదన్న. వాళ్ళకి ముందు నుంచి తెలుసు. సర్పంచ్ కాకముందే 3 కోట్ల వరకు తెచ్చిన ఎమ్మెల్యే కృష్ణారెడ్డి అని ఉండే. అప్పటికే 3 కోట్ల వరకు తెచ్చి నేను సర్పంచ్ కాకముందే నేను అభివృద్ధి చేసిన. మా కోటమ్మ తల్లి దయ వలన కోటమ్మ టెంపుల్ కాడ సీసీ రోడ్ వేసిన. ఫస్ట్ గ్రామ పంచాయతీ కానీ ముందట కానీ ఎక్కడైనా మీరు చూస్తుండొచ్చన్న రాంగరాంగా అప్పటికే 2 కోట్ల వరకు చేసిన. మొన్న గెలిచినాక కూడా ₹1 కోటి చిల్లర పైమాట ఇచ్చిండు మా ఎమ్మెల్యే గారు సంజీవ్ రెడ్డి గారు, కృష్ణారెడ్డి కొడుకు. ఆయన ఆశీర్వాదంతో అభివృద్ధి. బూరుపల్లి అంటే నారాయణఖేడ్ ఒక కన్ను, బూరుపల్లి ఒక కన్ను చేస్తాడు మా ఎమ్మెల్యే సార్ సంజీవ్ రెడ్డి.
తప్పకుండా వాళ్ళ ముందుకు నేను నిదానంతో ఏం చేసినట్టే అభివృద్ధి చేస్తా. మోర్లు కానీ, సీసీ రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, ఎలాంటి సమస్యలు లేకుండా, పెన్షన్లు పెద్ద మనుషులకు ఓలకు ఎలాంటి లేకుండా, రాజకీయ పక్షపాతం లేకుండా ప్రతి ఒక్కటి సాయం చేస్తానని చెప్పి వాళ్ళకి ముందుకు పోయినన్నా. తప్పకుండా వాళ్ళ ఆశీర్వాదం ఇచ్చారు, నువ్వు తప్పకుండా చేస్తావని చెప్పి. ఓ కొడుకు లేక, ఓ తమ్ముడు లేక, ఒక నాన్న లేక, ఒక తండ్రి లేక అందరు ఆశీర్వాదంతో వాళ్ళు తప్పకుండా నన్ను దీవించిరన్న. గెలిచిన వాళ్ళ ఆశీర్వాదం. అన్న 8 వార్డు మెంబర్లు అన్న. మా ప్యానెల్ 6 మంది వచ్చిరన్న. వాళ్ళు కొద్దిగా ఒకళ్ళు 30 ఓట్లతో పోయారు, వాళ్ళు 8 ఓట్లతో ఓడిపోయారు అన్న. నాకు డౌట్ వస్తుంది ఏ ఖర్చు ఏం కాలేదే, బాగాలే నాకు ఉల్టిచ్చిరన్న రాజన్న. కొడుకా నువ్వు అందరు సహకరించినావు, నేను అందరూ ఎంబడి ఇది చేస్తున్నారు, నీకు అంత వ్యతిరేకత చేస్తున్నారు. మేము ఉంటాం, ఎన్నంటూ మేము ఉంటాం. లీడర్లు ఉండకుండా మేము ప్రజలం, మేము మీ ఎంబడి ఉండి మీ ఎన్నంటుండి గెలిపిస్తామని చెప్పి నాకు అందరు ఆశీర్వాదం ఇచ్చిరన్న రాజన్న. అలా ఆశీర్వాదం ఏం ఖర్చు కాదు, ఎలాంటిది పెట్టలేనన్న. చాయ్ పాని, ఓన్లీ చాయ్. నాకు ఉల్టా పైసలు ఇచ్చిర్రు రాజన్న. అలా అందరు ప్రజల ఆశీర్వాదంతో, గ్రామ ప్రజలు పెద్దలు అందరు ఆశీర్వాదంతో పైసలు ఇచ్చిర్రు రాజన్న. కిష్టారెడ్డి నారాయణఖేడ్ ఎమ్మెల్యే సాబు గతంలో 14 ఏళ్ళ క్రితంలో మాకు 2 కోట్ల వరకు ఇచ్చాడు. తాండాలు భూరూపాలు ఒకటే ఉండన్న. అప్పుడు సీసీ రోడ్లు కానీ, తాండాలు కానీ, గల్లీ గల్లీ కోటమ్మ టెంపుల్ కాడ అయితే మెయిన్ ఫుల్ పెద్ద పెద్ద గుట్టలు ఉంటుండన్న. అభివృద్ధి ఒక ట్యాంకీ కానీ, అప్పుడు నేను సర్పంచ్ కాకముందు ఆప్రిల్లోనే చేసిన. మళ్ళీ సర్పంచ్ అయిన తర్వాత నారాయణఖేడ్ మళ్ళీ తనడు సంజీవరెడ్డి మన కిష్టారెడ్డి సాబ్ మరణించిన వలన తన కొడుకుకి టికెట్ వచ్చిండు. సార్ అఖండమి చెప్తాడు, మా బూరుపల్లి గ్రామ ప్రజలు 500 లీడ్ ఇచ్చిరన్న మాకు సార్ సంజీవరెడ్డి. మళ్ళీ ఎంబడే సారు అడగంగానే స్టార్టింగ్లో ఒక బోర్ అడిగినాం. సార్ మాకు ఇంపార్టెంట్ బోర్ కావాలి సార్, ఇమ్మీడియట్ తీసుకోండి శాంక్షన్ ఇచ్చింది సార్. బోర్ పడ్డది, అఖండ నీళ్ళు పడ్డాయి, బాగా దోయించి నీళ్ళు పడ్డాయి పుష్కరంగా. అందరు వాటర్ సప్లై ఎలాంటి తీరం లేకుండా మంచిగా నీళ్లు తాగుతారు, సుఖ సంతోషంతో ఉంటారు. ఇంకోటి సార్, నేను గెలిచిన తర్వాత సార్ మళ్ళీ రోడ్స్ కావాలంటే కూడా 1 కోటి రూపాయలు పైమాట ఇచ్చిండన్న. సీసీ రోడ్ 1 కోటి రూపాయలు. ఒక గోదాం అన్న మొన్న అడగగానే సార్ చక్రపేట మండలంలో ఒకటే ఉండే. సార్ మరి ఇట్లా మనకు కావాలి సార్ అంటే, నేను అద్దనన్న తల్లి నాకు సహకరించింది. కోటమ్మ తల్లి దివ్యంతో ఆ సెట్ కట్టుకో, తల్లి కూడా మంచిగా ఉంటుంది, మీరు ఏదైనా ఫంక్షన్ కానీ ఏదైనా చేసుకోవచ్చు అని చెప్పి సార్ ఆశీర్వాదంతో సెట్ కూడా ఇచ్చి రిస్కే కూడా పోసినన్న. త్వరలోనే సార్ చేతుల మీద, ఎమ్మెల్యే గారి చేతుల మీద ఈ రేపో మాపో శంకుస్థాపన చేసి దాన్ని కూడా పూర్తి చేస్తారన్న. ఇప్పుడు మన కల్వెట్లు నడుస్తున్నాయి, సీసీ రోడ్లు కూడా స్టార్ట్ అవుతాయన్న. ఒకటి అన్నీ సార్ వలన 1 కోటి రూపాయల పైననే, ఇంచుమించు 1,15,00,000తోటి మాకు అభివృద్ధికి ఇచ్చిండన్న. మా మండలనే ఫస్ట్ విలేజ్ బూరుపల్లె. సార్ ఆశీర్వాదంతో మంచి పనులు జరుగుతున్నాయన్న. సుఖ సంతోషంతో ప్రజలు అందరూ వాళ్ళ ఆశీర్వాదంతో పనులు ఇచ్చిండు. సార్కి ఎల్లవేళలా జీవితాంతం రుణపడి ఉంటాం. మా ఎమ్మెల్యే గారు సంజీవరెడ్డి గారికి, సురేష్ శెట్కర్ గారికి, అట్లనే మా గ్రామ ప్రజలందరికీ వాళ్ళందరి ఆశీర్వాదంతో తప్పకుండా ముందుకు పోతున్నా. ఎల్లవేళలో నేను సహకరించి వాళ్ళ ఎంత పని చేసినా వాళ్ళని ఇంకా తీర్చుకోలేకపోతున్నా. వాళ్ళని ఏ జన్మలు ఎత్తినా వాళ్ళని మరవలేనంత వాళ్ళని నేను అంత సేవ చేసిరన్న. నా ఎన్నంటుండే నన్ను గెలిపించినందుకు అందరికీ నమస్కారం. సొంత కంటే రాజన్న చిన్నగా ఒక 1000-2000 ఏదైనా హాస్పిటల్ కానీ, ఏదైనా లేని బియ్యం కానీ, పెళ్లిళ్ళకు వాళ్ళని లేని వాళ్ళకు పెళ్లిళ్ళకు 25 కిలోల బియ్యము, ఒక 1/2 క్వింటల్ బియ్యము ఇట్లాంటివి చేసినన్నా. నేను ఎక్కువ పెద్దగా చెప్తలేను. బియ్యము మామూలుగా ఏదైనా కార్యక్రమాలు లేని వాళ్ళకు కూడా సాగు. ఒక ఆమె శంకరపేటలో అనాథాశ్రమం మీద ఉండే మా ఊరు ఆడపిల్ల, ఆమెను తెచ్చి కాష్టం చేసినాం. అట్లాంటివి చేసినన్నా. ఇలా నేను తప్పకుండా అట్లాంటి పనులు చేస్తాను. మరి గతంలో మన కేసీఆర్ సార్ ముఖ్యమంత్రి కూడా రేవంత్ సార్ వచ్చింది. ఇద్దరి మధ్య రాజకీయ వ్యత్యాసం చెప్తారు. అయితే తేడా వ్యత్యాసం ఏముండదన్న అంటే, ఆయన మాటల కోరి మాటలు చెప్తాడన్న. ఆ మీడియా, ప్రైవేట్ మీడియాని పెట్టుకొని అంతా చేస్తున్నాడు. వాస్తవానికి రేవంత్ రెడ్డి సార్ బాగానే చేస్తున్నాడు. ఎందుకంటే లక్షల కోట్లు అప్పు చేసిండు. అప్పు వలన కొంచెం లేట్ అవుతున్నది, తప్పకుండా లేట్ అయినా. కానీ ఇప్పుడు గ్రో వల్ల నాకు రేషన్ కార్డు 10 ఏళ్ళ విషయంలో ఒక రేషన్ కార్డు కూడా ఇవ్వలేడన్న. పిల్లలు పుట్టిరు, పెద్దగాయరు, పెళ్ళిళ్ళు అయినాయి, కానీ ఒక రేషన్ కార్డు రాలేదు సార్. ఇప్పుడు మా ఊరికే సుమారు ఒక 115 రేషన్ కార్డులు అయినాయి రాజన్న. తప్పకుండా రేవంత్ రెడ్డికి కేసీఆర్ తేడా అదే ఉన్నదన్న. చాలా బాగా చేస్తున్నాడు, బ్రహ్మాండంగా చేస్తున్నాడు రేవంత్ రెడ్డి.
ఆ మాటలతోటి వాళ్ళ మాటలు నేర్చిరు, కానీ రేవంత్ రెడ్డి పని చేసుకుంటూ పోతున్నాడు. వాళ్ళు మాట్లాడతలేరు. మన కాంగ్రెస్ గవర్నమెంట్లో పని చేస్తారు కానీ మాటలు చెప్పారన్నా, పని చేసి చూపెడతారన్న. ఇండ్లు అప్పుడు సర్టిఫికెట్లు ఇచ్చిరన్నా, మేము కూడా అట్లా ఉండే. మా సర్పంచ్ అల్లగే పోయినప్పుడు గెలిపిస్తే మేము కూడా అందరూ ఉంటే ఆయన ఎంబడి ఉండి సర్టిఫికెట్లు ఇల్లు కట్టుకో 3 లక్షలు ఇస్తా అని చెప్పి మాతో 15 మందికి ఇండ్లు వచ్చి సర్టిఫికెట్లు ఇచ్చిరన్న. ఒక్క ఇల్లు పాపాన కట్టుకోలేరు. కోడలి ఆడు ఉంటుంది, అత్తే ఆడు ఉంటుంది, గొర్రె ఆడు ఉంటుంది, అల్లుడే ఆడబంటాడు అని చెప్పిండన్న. ఒక ఇల్లు కూడా పూర్తి చేయలేను. అదే మా రేవంత్ రెడ్డి రాగానే ఎంబడే ఇప్పుడు చూడన్న మా మండలానికి 500 ఇండ్లు వచ్చినాయి. సుమారుగా ఒక 400 ఇండ్లు పైమాటే ఇండ్లు అందరు కట్టుకురు. గృహప్రవేశాలు అయినాయి. సుఖ సంతోషాలతోటి పోయిరు. మా ఎమ్మెల్యే సాబ్ అందరు గృహప్రవేశం చేసి రేవంత్ రెడ్డి పుణ్యాన చాలా బాగా చేస్తున్నాడు రాజన్న. తప్పకుండా కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా బాగా చేస్తున్నది. వాళ్ళ మాటల కోరే వీళ్ళు చేతలతోటి పనిచేస్తున్నారు, మాట్లాడతలేరు. తేడా దాదే ఉన్నది రాజన్న. మరి మున్సిపల్ గ్రామం ఇంకా ముందు చేయబోతున్న కార్యక్రమం ఉన్నాయన్నా? నా కోరిక అన్న ఒకటి 5 ఏళ్ళ ఇప్పుడు 8 నెలలు పైమాట అవుతుండొచ్చు అన్న రాజన్న. ఇంకా 4 ఏళ్ళ 4 నెలలు ఉంటాం మనం. నాకు మెయిన్ ఒక్కటి మా ఊరు సెంటర్లో హనుమన్ల గుడి ఉంటుందన్న. నా సహకారం అందరు గ్రామ ప్రజలతో వాళ్ళందరి ఆశీర్వాదంతో ఒక గుడి సంకల్పం ఏమున్నదంటే నా అంతు సహకారం చేద్దామని చెప్పి హనుమన్ల గుడి ఒకటి తీర్చాలని ఒకటి ఉన్నదన్న. గ్రామ పంచాయతీ ఒకటి కట్టుకోవాలని చాలా అప్పటికి ఇది 30 ఏళ్ళ పైమాట అవుతున్నది. అంతంత వర్షాలు పడుతున్నాయి, అంత ఉరుస్తున్నదన్న. ఒకటి గ్రామ పంచాయతీ సార్ ఆశీర్వాదంతో గ్రామ పంచాయతీ ఒకటి కట్టాలని ఒక కోరిక ఉన్నదన్న. ఇంకా కొన్ని సీసీ రోడ్లు మిగిలిపోయినాయన్న. ఒక రోడ్డు డ్రైనేజ్ సైడ్ డ్రైన్ అట్లాంటివి కొన్ని ఉన్నాయన్న. తప్పకుండా అవి చేసి తీస్తామని. ఇంకోటి అన్న మొన్ననే మా సార్ అది చెప్పలేని మర్చిపోయినా 15 ఏళ్ళ నాడు ఆనాడు కిష్టారెడ్డి సభే శాంక్షన్ ఇచ్చిండు రోడ్డు. నేను సర్పంచ్ కాకముందు ఇప్పుడు మళ్ళీ మా సార్ మా సంజీవ్ రెడ్డి గారు, మా కిష్టారెడ్డి సభ తనయుడు సంజీవ్ రెడ్డి గారు ఒక 2,40,00,000తోటి ఇస్రేనాయక్ తండ బూరుపల్లి టు ఇస్రేనాయక్ తండ ఇప్పుడు మొన్ననే ప్రొసీడింగ్ వచ్చిందన్న. ఆ ప్రొసీడింగ్ నీకు పెడతా. ఇంకోటి మాకు ఇంకోటి సార్ టేక్మల్ మండల్ తప్పులు చాలా ఇంపార్టెంట్ అన్న రాజన్న. అది కూడా 2,80,00,000తోటి అది కూడా ప్రొసీడింగ్ వచ్చింది. సార్ మేము అడగంగానే ఎంబడే మీకు ఇబ్బంది ఉందని చెప్పి దామోదర్ సార్ తోటి మంత్రి గారితో మాట్లాడి సార్ కృషి వలన 2,80,00,000 వరకు బీటీ రోడ్ పంచాయతీరాజ్లో ఆర్ఎన్బి రోడ్ తోటి అది వచ్చిందన్న. శాంక్షన్ వచ్చింది, ప్రొసీడింగ్ పెడతా. తప్పకుండా మాకు అందరి సహకారంతో మా ఎమ్మెల్యే గారు ఎంపీ సాబ్ తోటి మాట్లాడే మా మండల్ కాంగ్రెస్ నారాయణ గౌడు, మధుసూదన్ మాజీ అధ్యక్షుడు వీళ్ళందరి ఆశీర్వాదంతో మేమంతా నన్ను కూడా వాళ్ళందరు సార్ కూడా నా పనితీరు చూసి నాకు కూడా సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు ఇచ్చి వాళ్ళందరు సేవ చేసి వాళ్ళందరికి నేను ఎంత చేసినా తక్కువనే వాళ్ళందరి ఆశీర్వాదంతో ముందుకు పోతున్నానని నమస్కరిస్తూ నా వచనం ముగిస్తున్నాను.